ఆ మహిళ మొత్తం గిడ్డంగిని తక్షణ నూడిల్స్ మరియు బాటిల్ నీటితో నింపడానికి 30 కోట్లు ఖర్చు చేసింది. తరువాత 8 కోట్లు మరియు శీతాకాలపు బట్టలు మరియు దుప్పట్లతో కూడిన ట్రక్కును ఖర్చు చేసింది మరియు ఆమె నవజాత కుమార్తె అపోకలిప్స్ వస్తుందని చెప్పినందున ఆమె ఇదంతా చేసింది. తన గత జీవితంలో ఒక వ్యక్తి నూడిల్స్ బకెట్ తీయడానికి మాత్రమే బయటకు రావడం ఆమె చూసింది మరియు తప్పించుకోవడానికి ఏకైక మార్గం తన కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువ సామాగ్రిని సేకరించడమే అని ఆ మహిళకు తెలుసు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమె నూడిల్స్ను ఇంటికి తీసుకువచ్చింది. కాని ఆమె వాటిని తన భర్తకు ఇచ్చిన వెంటనే ఒక అపరిచితుడు అకస్మాత్తుగా నూడిల్స్ను తీసివేశాడు. అప్పుడు ఆమె తన భర్తకు ఒక ఉంపుడుగత్తె ఉందని, ఆమె తన బిడ్డకు జన్మనిచ్చిందని మరియు ఆమె ధరించిన బొచ్చుకోటు వారి కుమార్తెకు విక్రయించి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేయబడిందని తెలుసుకున్నారు. కోపంతో ఆ మహిళ నోటి నుండి రక్తం కారింది మరియు ఆమె మరణించింది. కాని ఈ జీవితంలో నర్సు ఆమెను చనిపోయిన శిశువు అని పిలిచి విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు ఆ చిన్న అమ్మాయి తన తల్లిని మళ్లీ ప్రయాణించడానికి అనుమతించదు. ఇంటికి చేరుకున్న తరువాత చిన్న అమ్మాయి తన తండ్రి మునుపటి జన్మలో చేసిన దాని గురించి మొత్తం నిజం చెప్పింది. స్త్రీ తన భర్తతో స్నేహం గురించి ఆలోచించినప్పుడు అమ్మాయి ఆగిపోయి అతనికి ఇప్పుడు సహాయం కావాలి అని చెప్పింది. గ్లోబల్ అపోకలిప్స్ ఒక పెద్ద మిషన్ కోసం 2 వారాల్లో ప్రారంభం కానుంది మరియు సమృద్ధిగా ఉన్న భూగర్భ గిడ్డంగి తప్పించుకోవడానికి మాకు ఉత్తమ అవకాశం. ఆ రాత్రి ఆ మహిళ తన భర్తను గిడ్డంగి కోసం అడిగింది. మరుసటి రోజు ఆమె తన కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్ళింది. కాని తాను ఒంటరిగా చాలా సామాగ్రిని సేకరించలేనని గ్రహించింది. 2వ భాగం కోసం వీడియో చూడండి.